అయ్యా దయచేసి ప్రార్థన చేసుకుందాము. కుటుంబాలందరూ కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ప్రతి నెల 7వ తారీఖు మరి బిడ్డలు ఎంతగానో మనల్ని ప్రేమించి మరి వారు కానుక పంపిస్తూ మరి ఎంతో దేశభాగాలు తీస్తూ మరి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేద్దాం. స్తోత్ర 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 మహోన్నతుడా మగ్గనుడా నీ కొందనాలు స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభువా, ఈ నెల 7వ తారీఖు నీ సన్నిధానములో కూడి ఉన్న బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకో యేసుబాబు కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నా. అన్న వ్యాపారాన్ని దీవించండి అయ్యా. ఇచ్చిన భార్యను దీవించండి, చక్కటి ఆరోగ్యము సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాలు ఆరోపిస్తున్నాం తండ్రి. అలాగే అయ్యా బాబు వినోద్ నైట్ డ్యూటీ తండ్రి, ఆ బిడ్డ చుట్టూ మీ కంచె, మీ కాపుదల, మీ దోతుల కాపుదల ఉంచండి. నీకు స్తోత్రములు నాయన. ఇచ్చిన కుమార్తెను బిడ్డలు దీవించండి అయ్యా. అలాగే యేసుబాబు కుటుంబాన్ని దేవుడు దీవించిన స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే జ్యోతి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీ కొందనాలయ్యా. జ్యోతికి మంచి ఆరోగ్యం దయచేయి తండ్రి. అలాగే ఇచ్చిన భర్తని, కుమారుణ్ణి అయ్యా, భర్త కుమారుడు చేస్తున్న డ్యూటీల్లో మీ సన్నిధి తోడుగుంచు ప్రభువా. బిడ్డల అవసరాలు అక్కర్లు తీర్చండి. ఇచ్చిన కుమార్తెను అల్లుడి కాడ మీరు ఆశీర్వదించండి ప్రభువా. నీకే స్తోత్రములయ్యా. దేవుడు జ్యోతి కుటుంబం దీవించే స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్ర. అలాగే స్తోత్రం తల్లి కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీ కొందనాలయ్యా తండ్రి. స్తోత్రములయ్యా. ఇచ్చిన పెద్ద కుమారుని బట్టి, కోడలను బట్టి మనరుడు స్తోత్రమయ్యా. వారి కుటుంబాన్ని బిడ్డ దీవించండి. అలాగే రెండో కుమారుడు విజయను బట్టి, ప్రభువా ఇచ్చిన భార్యను బట్టి స్తోత్రం నాయన. అయ్యా కుటుంబాన్ని ఏమైనా బిడ్డలు ఆశీర్వదించు అయ్యా. మీరు గర్భఫలం ఇచ్చారు, బిడ్డను బలపరచండి అయ్యా. బిడ్డ చుట్టూ మీ కంచె కాపుదల, మీ దోతుల కాపుదల సహాయం చేయి. ఇచ్చిన చిన్న కుమారుడు అజయను కాడ దీవించండి. దేవుడు ఆ కుటుంబాన్ని దీవించేలా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే పొలం తల్లి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీ కొందనాలయ్యా. ఇంకో తల్లి గారిని అయ్యా ఎలిజబెత్లను దీవించండి. ఇచ్చిన ఆయన భారత చక్రయ్య గారిని బట్టి అయ్యా, ఇంకో చిన్న కుమారుని కోడలు బట్టి స్తోత్రం అయ్యా. కుమారుడికి పెద్ద మార్పు దయచేయండి. వారి కుటుంబాన్ని నాయనా అయ్యా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. బిడ్డల ఊరికి వెళ్ళి ఉండగా ప్రభువా మీ సన్నిధి తోడుగా ఉంచి క్షేమంగా తిరిగి వచ్చేందుకు కృపలో బలపరచండి. దేవుడు ఆ కుటుంబాన్ని దీవించే స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే నీళ్ళొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీ కొందనాలు స్తోత్రములయ్యా. నీ లక్కను బట్టి ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆరోగ్యం దయచేయి. ఇచ్చిన కుమారుని బట్టి నాయన, కుమార్తెలు బట్టి, వాళ్ళు బట్టి నాయన వారి కుటుంబాలు దేవునికరంగా ఆశీర్వాదకరంగా మీరు నడిపిస్తూ స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్ర. అలాగే మరి అన్న ఏఎస్సి మరి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. రాజశేఖరన్న కుటుంబం కొరకు. పరిశుద్ధుడా నీ కొందనాలయ్యా తండ్రి. ఇంకో నాయన రాజశేఖరన్న మీరు దీవించు, బలపరచు, చక్కటి ఆరోగ్యము సహాయం చేయండి అయ్యా. అయ్యా ఏఎస్ఐగా డ్యూటీ చేస్తుండే సన్ని తోడుగుంచు. ఆయన బండి చుట్టూ తన చుట్టూ మీ కంచె కాపుదలుంచు ప్రభువా. ఇచ్చిన భార్య నీ బిడ్డలు దీవించండి అయ్యా. ఇంకో కుమార్తె నాయన గర్భంతో ఉంది ప్రభువా, బిడ్డను బలపరచండి, చక్కటి ఆరోగ్యం దయచే. లండన్లో ఉంటున్న బిడ్డను కాడ దీవించండి
అయ్యా బిడ్డల చుట్టూ మీ కంచె కాపుదల ఉంచండి ప్రభువ. పెద్ద బిడ్డ మౌని కనకడ ఆశీర్వదించు. చిన్న కుమార్తె ప్రభువ, మరి అని కొరకు ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా నాయన కుటుంబానికి ప్రభువ నీ ప్రేమ, నీ సమాధానం, ఐక్యత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువ. ప్రేమను దయచేయండి, కుటుంబాన్ని మీరు ఆదరించండి తండ్రి. దేవా నీకు స్తోత్రములు. కుటుంబం దేవుడు తీసిన స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్ర. అలాగే మరి తల్లిగారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీ కొందనాలయ్యా. ఇంకో తల్లి మరి ఆయన జ్ఞాపకం చేసుకోండి. ఆమెకిచ్చిన భర్త కొరకు, తన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఆ కుటుంబాన్ని దీవించండి. తల్లికి చక్కటి ఆరోగ్యం దయచేయండి. దేవుడు తల్లికి ఆరోగ్యం ఇచ్చే స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మరి భాగ్యమ్మ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. తండ్రి ఇంకో నాయన సహోదరి భాగ్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నా. ఇచ్చిన తల్లిని నాయన తన చెల్లిని చప్పనని కాడ దీవించు అయ్యా. తల్లిగారి పెద్ద కుమార్తెలను ఇక్కడ మీరు ఆశీర్వదించుడు ప్రభువ. వారి కుటుంబాలకు క్షేమకరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుడ కుటుంబాలు దీవించే స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే రమేష్ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. తమ్ముడు రమేష్ మంచి ఆరోగ్యం ఇచ్చేలాగా, మరి మంచి ఇంకా కాంట్రాక్ట్లు పనులు వచ్చేలాగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీ కొందనాలయ్యా. సహోదరుడు రమేష్ను దీవించండి. మంచి ఆరోగ్యం పనులు దయచేయండి ప్రభు. ఇచ్చిన భార్యను దీవించు. వారి కుటుంబం దీవెనికరంగా ఆశీర్వాదకరంగా తండ్రి. ఇంక నీ పరిసరలో నీ మందిరంలో ఎంతో బిడ్డనైన పనిచేస్తూ ఉండగా ఆ బిడ్డను మీరు గొప్పగా దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవుడు ఆ కుటుంబాన్ని దీవించే స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ఇస్సాకాను కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీ కొందనాలు స్తోత్రములైనా. ఇంకోనైనా సహోదరుడి సహకారాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాము అయ్యా. ఇంకో బొరబండ్లు మరి నాయన అన్నకు మంచి ఆరోగ్యం దయచేయి. డ్యూటీ మార్గాల్లో రాకపోకలో క్షేమాభివృద్ధిని కలగజేయండి ప్రభువ. తండ్రి నీ బలం శక్తి నింపండి నాయన. బిడ్డ బయటికి వెళ్తున్నప్పుడు మీ సన్ని తోడుగుంచు. మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేంతవరకు నీ కృపలో భద్రపరచండి. నీ సావుకులంటే ఎంతో ప్రాణంగా నాయన ఇసకన్న ఆత్మీయుడు ప్రభువా. ఎంతో నీ దాసులంటే నాయన వినయం కలిగి, విధేయత కలిగి ప్రభు, భయభక్తులు కలిగి అయ్యా గడగడలాడుతుంటాడు తండ్రి. అయ్యా బిడ్డను దీవించండి. ఇచ్చిన భార్యను దీవించండి. అన్న డ్యూటీ రాకపోకలో క్షేమాభివృద్ధిని కలగజేయి. అన్నకు నాయన గొప్ప ఆశీర్వాదం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా డ్యూటీలో ప్రమోషన్ సహాయం చేయి. మరి మంచిగా శాలరీ పెరుగుట కాడ నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇస్సాకాను కుటుంబాన్ని దేవుడు దీవించేలా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. అన్నకి మంచి ఆరోగ్యం ఇచ్చేలాగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే రత్నవంకుల కుటుంబం కొరకట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీ కొందనాలు స్తోత్రములయ్యా. రత్నవంకుల కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువ. అయ్యా బిడ్డను దీవించండి నాయన. అయ్యగారికి మంచి ఆరోగ్యం దయచే, నడిచే కృప దయచే ప్రభువ. మరి అలాగే ఇచ్చిన ప్రభువ కుమారుల్ని కోడలు బట్టి స్తోత్రం. భర్తను భార్యను ఇక్కడ దీవించండి. రత్నవంకుల కుటుంబాన్ని దేవుడు ఆశీర్వాద స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే సుమతక్క కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీ కొందనాలయ్యా. మరి భర్తకి బ్రెయిన్ అయినా టోక్ వచ్చిందని హాస్పిటల్ అడ్మిట్ చేసి ఉండగా ప్రభువ, మరి ఆ బిడ్డకు మరి మంచి ఆరోగ్యం సహాయం చేయండి. అలాగే చిన్న భార్య సుమతక్కని నాయన కుమారుని బట్టి, కుమార్తెలను బట్టి స్తోత్రం. అన్న కుటుంబాన్ని దేవుడు దీవించి అన్నకు చక్కటి ఆరోగ్యం ఇచ్చేలాగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. అన్నక క్షేమాభివృద్ధిని కలగజేసేలాగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే రాజు కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీ కొందనాలయ్యా. ఇంకో సహోదరుడు
నీ కొండనైనా ఇంకో ప్రభు సీతారాంపురంలో రాజుని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మంచి ఆరోగ్యం దయచేసిన ముగ్గురు బొడ్లను దీవించు. ముగ్గురు కుమారుల కొరకు, అలాగే ఇచ్చిన భార్య కొరకు స్తోత్రములు అయ్యా. ఆయనకి ఇచ్చిన వాహనాలు ట్రాక్టర్ల కొరకు స్తోత్రములు ప్రభువా. మరి మంచి పని సహాయం చేయండి. తమ్ముడు చేస్తున్న ప్రతి పనిని మీరే దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే సహోదరుడు రాజు కుటుంబాన్ని దేవుడి దీన్ని స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్ర. అలాగే మరి మన సేవలో మరి ఆత్మీయులు దేవుడి సావుకులు ఉన్నారు, వాళ్ళు కొడక్కడ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీ కొందనాలయ్యా. మరి సెర్లపల్లిలో ప్రభువ మరి దైవజనుడు సేవ చేస్తుండగా అన్నగారిని అక్కను దీవించు, వారి సంఘాన్ని ఆశీర్వదించండి. ఇచ్చిన భార్య బిడ్డలు దీవించండి అయ్యా. కుమారులు బట్టి నీకు స్తోత్రములయ్యా, కుమార్తెలు బట్టి స్తోత్రములయ్యా. అయ్యా అన్న కలిగిన నాయన సంఘాన్ని బట్టి బిడ్డలు బట్టి సమస్తం నీకే మహిమ, నీకే ఘనత నాయన ప్రభావాలు ఆరోపిస్తూ, అలాగే దైవజనుడు బాలాజీ నగర్లో ఉంటున్న అన్నను కాడ మీరు దీవించండి. అన్నకి ఇచ్చిన సేవను కాడ ఆశీర్వదించండి అయ్యా. మీరే బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నీకు స్తోత్రములు 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 నాయన. మరొక సహోదరుని కాడ మీరు దీవించండి. ఆయన చేస్తున్న నాయన సమస్త పరిచర్యలు మనల్ని మీ సన్నిధి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవుడా కుటుంబం దీవించి స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మరి గ్రేసి పాస్టర్ కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీ కొందనాలయ్యా. అక్కకి నాయన షుగర్ నార్మల్ సహాయం చేయండి, బీపీ అయ్యా సమస్తం మీరు ముట్టండి. అక్కకు మంచి ఆరోగ్యం దయసే ఇచ్చిన నాయన బాబుని దీవించండి. అలాగే కుమార్తెను కాడ ఆశీర్వదించండి. వారి కాలేజీ చదువుల్లో నాయన, వారు చేస్తున్న నాయన పనుల్లో మీ సన్ని తోడుగుంచు అయా. ఊర్లో జరుగుతున్న పనుల్లో కాడ మీ సన్ని తోడుగుంచు. అక్క చుట్టూ బిడ్డల చుట్టూ మీ కంచె, మీ కాపుదల, మీ దోతుల కాపుదల సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుడు అలాగే పాస్టర్కు కుటుంబాన్ని ఆదరించి ఆశీర్వదించి మరి సంఘాన్ని కాడ దేవుడు దీవించి బలపరిచేలాగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా కుటుంబాన్ని దేవుడు స్తోత్రించదము. అలాగే సేవ కొరకు ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడా మా గనుడా నీ కొందనాలయ్యా. ఈ సేవ అనేది పరిచర్య అనేది ప్రభువ. ఈ పరిచర్యని మీరు అంచెలంచెలుగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అనేక బిడ్డలు నడిపించి అనేక కుటుంబాల్లో అయినా ఇంకా అయ్యా విస్తారమైన ప్రజల సమూహం నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా నీకు స్తోత్రములు నాయన. అయ్యా నీ సన్నిధికి వస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించు. రాలేని బిడ్డల కాడ ఆశీర్వదించు. ఏ పరిస్థితిలో బిడ్డలు రాలేకపోయారు నాయన, మరొక పరంతరం బిడ్డలు వచ్చి నీ మందిరాన్ని దర్శించుకునే భాగ్యం వారికి సహాయం చేయి అయ్యా. బిడ్డలు మీరే కుటుంబాలు ఆదరించి ఆశీర్వదించి సేవను అభివృద్ధిపరిచి నాయనా ఇంకో సావుకుల్ని సంఘాలని సమస్తం మీకు అప్పచెబుతూ మీ దేవిని ఆశీస్సులతో నింపి నాయనా ఇంకో పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా మీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని మీ దాసులుగా నన్ను తగ్గించుకుంటూ ప్రార్థన చేసిన కుటుంబాల దేవుడు దీవించేలాగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్ర. అలాగే మరి తన దాసురాలు పాసం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీ కొందనాలు సావుకురాలు కాడి బలవ శక్తిని ఆరోగ్యము సహాయం చేయండి ప్రభువా. చిన్న బిడ్డ జోసఫ్ పై స్కూల్ మార్గాలు మీ సన్ని తోడుగుంచు. ఆ బిడ్డ చుట్టూ నాయనా నీ కంచె కాపుదల, మీ దోతుల కాపుదల ఉంచు. చక్కగా చదువుకుని ప్రభువా నీ పని చేసే నీ పరిచారకుడిగా మీరు ఏర్పాటు చేసుకున్నది స్తోత్రములయ్యా. ఆ బిడ్డ నాయనా మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నా. అలాగే బిడ్డను బలపరిచి స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం స్తోత్ర. అలాగే మరి దేవుడు మరి నాకు కలిగిన మరి సహోదరులందరినీ దేవుడు దీవించే స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రక్త సౌందర్యులందరూ ఆశ్రయించిన
దేవుడు ఆలోచన కృపలో నడిపించి దేవుడు నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. దయచేసి మరి దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఒక పాట పాడుకున్న తర్వాత మరి దేవుడు చేసిన మేలు కొరకు సాక్ష్యాలు చెబుతాను. ఆ తర్వాత ఎవరన్నా బిడ్డలు సాక్ష్యం చేస్తే చెప్పొచ్చు. లేని తర్వాత నిదానంగా మళ్ళా పాటలు పాడుకొని మన వాక్యంలోకి వెళ్దాం. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే, కృపయే. నేనేమై ఉన్నాను నీ కృపయే. కృపయే, కృపయే. నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం అల్లరితనము నా చుట్టూ సేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరిచితివే. ఎంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు తగ్నుడను. కృపయే, కృపయే. నేనేమై ఉన్నాను నీ కృపయే. కృపయే, నే బ్రతికి ఉన్నానంటే కృపయే. లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ఇది కేవలం నీ కృపయే. కృపయే, కృపయే. నేనేమై ఉన్నాను నీ కృపయే. కృపయే, కృపయే. అనంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే, కృపయే. నేనేమై ఉన్నాను కృపయే.
ఏ బ్రతికి ఉన్నానంటే కృపయే, అర్హత లేకున్నా ప్రేమించావు, ఇదే కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే, కృపయే, కృపయే. నే బ్రతికి ఉన్నానంటే కృపయే, కృపయే, కృపయే. నేనేమై ఉన్నాను నీ కృపయే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి మరి సాక్ష్యం చెబుతాను. ఆ తదుపరి బిడ్డలు ఎవరన్నా ఉంటే సాక్ష్యం చెప్పండి. లేని ఎడల మనం వాక్యంలోకి వెళ్దాము. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, ఈ ప్యాన్ రాడ్లు చాలామంది మన చర్చికి వచ్చి అన్నోళ్ళు, అన్న మేము చేస్తాం అన్నారు. నేను అట్టాగే సరే ప్రార్థనలో పెట్టాను. మరి రమేష్ అని అందరూ వస్తున్నాడు కదా, రమేష్ అన్న ఈ 5 రాడ్లు తీసుకొచ్చి పెట్టి చేసి, తర్వాత ఇది ప్యాను కొంచెం ఖరాబ్ అయింది. ఆ రాడ్లన్నీ మరి అన్నయ్య కొనుక్కొచ్చాడు. ఎలక్ట్రీషియన్ కాడ ఆయన్నే పిలుచుకొచ్చాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మరి ఎంత ఖర్చు అయింది మనకైతే తెలియదు. ఎలక్ట్రీషియన్ ఆయన పిలుచుకొచ్చాడు. అయితే 2 ఫ్యాన్లు అవి కలెక్షన్ ఇవ్వలేదు. ఈ 2 ఫ్యాన్లే కలెక్షన్ ఇచ్చారు. టైం అయిపోయిందని పాపం వెళ్ళిపోయారు. దయచేసి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మరి మందిరం పరిచర్యలో, మందిరంలో అనేక పనులు ఉంటాయి. అనేక ఖర్చుతో కూడిన వ్యవస్థ అక్కడ ఉండేది. కాకపోతే చేస్తున్న కుటుంబాలను మనము వారిని ప్రేమించాలి, వారిని ఎంకరేజ్ చేయాలి. పరిసరిక ఆదరిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. హల్లెలూయా. దేవుడు మరి సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఇంకెవరన్నా సాక్ష్యం చెబుతారా? వాక్యం చెప్పమంటారా? చెబుతానా? దేవాది దేవునికి వందనాలు. నా ఆత్మీయ తల్లికి, ఆత్మీయ తండ్రికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏమిటంటే, మూసిని బట్టి చాలా ఇబ్బంది అయింది నాకు. ఎంత అంటే అసలు మొత్తం నీరసమైపోయిన అస్సలు శాతం అయితే లేదు. అప్పుడు అయ్యాక అమ్మకు ఫోన్ చేస్తే ప్రార్థన చేసిండు. ప్రార్థన చేసిన నైట్‌కే మోషన్ బంద్ అయింది. దేవుని దయ బట్టి, ఆత్మీయ తల్లి, ఆత్మీయ తండ్రి ప్రార్థన బట్టి, సంఘస్థుల ప్రార్థన బట్టి ఆ నైట్ మోషన్ బంద్ అయ్యి ఇక తెల్లారి నీరసమైంది. ఒక 2, 3 రోజులు నీరసంగా ఉండి తర్వాత కవర్ అయింది దేవుని దయని బట్టి. ఇంకో సాక్ష్యం ఏంటంటే, బండి గురించి ఎంతో బాధపడ్డా నేను. ఈ దేవుడు తండ్రి ఎట్లన్నా బావన్నా చెయ్యి, లేకపోతే ఈ పాత బండి అన్నా రిపేర్ అన్నా చెయ్యి, లేకపోతే నీ దయను బట్టి కొత్త బండి అన్న ఇప్పి అని ప్రార్థన చేసుకున్నా. కానీ దేవుడు దయను బట్టి 10,000 అయితే అనుకున్నా, దేవుడు 8,000 బండిని
మంచిగా చేసి, ఆ చేసిన బిడ్డలను దేవుడు దీవించి, బండి గూడా మంచిగా అయింది. మంచిగా పోతుంది. కొత్త బండి లాగా పోతుంది ఇప్పుడు దేవుని దయ బట్టి. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. హల్లెలూయా. నేను ఓడిపోనయ్యా నా పక్షానుండగా, నేను కుంగిపోనయ్యా నీవు నా తోడుండగా, నేను ఓడిపోనయ్యా నా పక్షానుండగా, నేను కుంగిపోనయ్యా నీవు నా తోడుండగా, నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నేను ఓడిపోనయ్యా నా పక్షానుండగా, నేను కుంగిపోనయ్యా నీవు నా తోడుండగా, అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావు, వెలివేయబడిన స్థలములు నన్ను నిలిపినావు, అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావు, వెలివేయబడిన స్థలములు నన్ను నిలిపినావు, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావు, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావు, శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావు, శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావు, నేను ఓడిపోనయ్యా నా పక్షానుండగా, నేను కుంగిపోనయ్యా నీవు నా తోడుండగా, నేను ఓడిపోనయ్యా నా పక్షానుండగా, నేను కుంగిపోనయ్యా నీవు నాతో ఉండగా, నిందలన్నీ పొందిన చోటే ఘనతనిచ్చినావు, నా శత్రువుల ఎదటే నాకు విందు చేసినావు, నిందలన్నీ పొందిన చోటే ఘనతనిచ్చినావు, నా శత్రువులెదుటే నాకు విందు చేసినావు, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావు, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావు, శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావు, నేను ఓడిపోనయ్యా నా పక్షానుండగా, నేను కుంగిపోనయ్యా నీవు నాతో ఉండగా, నన్ను చూచి నవ్విన చోటే నా తలపైకెత్తినావు, నన్ను దూషించుట నోటే దీవించినావు, నన్ను చూచి నవ్విన చోటే నా తలపైకెత్తినావు, నన్ను దూషించిన చోటే దీవించినావు, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావు,
ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావు. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావు. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కుంగిపోనయా నీవు నా తోడుండగా. లేలుయా. దయచేసి మనకు సమయము ఎక్కువ లేదు గనక ఈ సమయంలో సాక్ష్యాలు అయిపోయినాయి గనక ఇంకెవరైనా సాక్ష్యాలు చెబుతారా? వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. మహోన్నతుడా, మా గనుడా, నీకు వందనాలయ్యా. కుటుంబాల కొరకు ఇంతవరకు ప్రార్థన చేసిన రీతిగా నీకు స్తుతులు. అలాగే మరి వ్యాపారాల కొరకు, ఉద్యోగాలు, ఆయన డ్యూటీలు చేసే బిడ్డల కొరకు అన్ని విషయాల్లో ఇప్పటి వరకు ప్రార్థన చేశాము. బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి పాటల ద్వారా, సాక్ష్యాల ద్వారా నీ నామానికి మహిమ. తండ్రి, వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించి బలపరిచి జరుగుతున్న మరి సమస్త విషయంలో మీ సన్నిధి తోడుగుంచి ముగింపు వరకు మీరుండి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తును వాళ్ళందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నేను మీకు ఒక సాక్ష్యాన్ని చెబుతాను. ఆ తర్వాత వాక్యంలోకి వెళ్దాం. ఏమిటి ఆ సాక్ష్యం అని అంటే, దేవుడు కొరకు, దేవుడు సేవ కొరకు, దేవుడు పరిచర్య కొరకు కొంతమంది బిడ్డలు వారు సహాయం చేస్తూ ఉంటారు. దేవుడు వారు చేసే సహాయాన్ని చూస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి శుక్రవారము గట్కేశ్వర్ నుంచి ఒక సహోదరుడు ఫ్యామిలీతో ఈ మధ్యకాల సమయంలో మన వద్దకు వస్తూ ఉండటం జరుగుతుంది. దేవుడు ఆయనకి చక్కగా డ్యూటీ ఇచ్చాడు. మరి డ్యూటీ ఇచ్చిన తర్వాత మరి మంచిగా పాపము ప్రతి నెల 7వ తారీఖు ప్రేయర్ జరిగిద్దానంటే ఈరోజు అతనికి నైట్ డ్యూటీ. నా కొరకు ప్రార్థన చేయండి అన్న, నెక్స్ట్ మరి నెల నేను లీవ్ పెట్టుకుంటాను అన్నాడు. హల్లెలూయా. మంచిది. ఆ సహోదరుడు కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, ఆ అన్న ఒక మాట చెప్పుడు నాకు. అన్న, నిజానికి నేను రక్షించబడ్డానంటే నేను మూర్ఖుణ్ణి. చిన్నపిల్లల చెబితే అసలు ఏందన్నా, అలాంటి నా జీవితంలో ఒక చిన్న పాప వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పిందంట వాళ్ళ భార్యతో, అక్క అక్క నువ్వు బాధపడుతున్నావు కదా, మరి పలానా అంబేద్కర్ నగర్లో పాస్టర్ గారు ఉన్నాడు, మేము అక్కడికి వెళ్తూ ఉంటాము, ఒకసారి రండి అక్క అని చెప్పానంటే, ఈ చిన్నపిల్ల చెప్పే మాట ఆ భార్యతో ఆయన విన్నాడు. భర్త ఇని ఆ పాప చెబుతుంది కదా, చిన్న పాప, ఎక్కడికి చర్చికి వెళ్దామని, మనం ఇంతవరకు చర్చికి అనేది మనం బాలా, సరే ఎందుకో నాకు ఆ పాప చెబుతుంటే వెళ్ళాలనిపించింది, మరి ఏం చేద్దామని భార్యని అడిగాడంట. ఆ భార్య అందంట, అయ్యా ఇంటి యజమాని నువ్వు వెళ్దామనంటే నేను వద్దంటానా, మంచిగా అయిద్దంట అయ్యా, చాలా మంచి చెప్పారు నాతోనంటే, సరే మంచి చెడు తర్వాత విషయం, మనమైతే ఒకసారి పోదామని చెప్పి శుక్రవారం బిడ్డలో వస్తాం ప్రారంభించబడింది.
దేవుడు చక్కగా మరి వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి మంచి డ్యూటీ ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఆ అన్న మాట ఏంటంటే నాతో, అన్న కొన్నిసార్లు మనం చిన్నపిల్లల్ని అవాయిడ్ చేస్తాం, దగ్గరికి రానివ్వం, వాళ్ళ దూరంగా పెడతాం. పిల్లలు మీరు అవతల నుండి మీరు మాట్లాడొద్దని. కానీ ఆ చిన్న పాప చెబుతున్నప్పుడు నా మనసుకు అనిపించింది, ఒకసారి పోయి చూస్తే ఏమైంది, మన సొమ్మేం బాదు కదా, ఒకసారి ఎన్నో ఖర్చు పెడతాను, వేలు వేలు అని చెప్పి నేను వచ్చానన్న. నేను వచ్చి మందిరంలో కూర్చున్నప్పుడు ఎవరో ఒక పెద్ద ఆయన నా పక్కన నిలబడి, బాధపడుతున్నావా డ్యూటీ లేదని చెప్పి నన్ను ఎత్తి మీద ఇలా చేయబెట్టాడన్న. ప్రైజ్ లాడ్ హల్లెలూయా. నన్ను ఎత్తి మీద ఇలా చేయబెట్టాడన్న. చేపెట్టిన వెంటనే నాకు మెలకు వచ్చి లెగి చూస్తే అందరూ ప్రార్థన చేసుకుంటున్నారు. కానీ మళ్ళా కళ్ళు మూసుకున్నా. నా పక్కన ఒక మనిషి నిలబడి ఒక 2 మాటలు నేను ఒకటి, మంచి ఉన్నతమైన డ్యూటీ నేను నీకు ఇస్తా, దేవుడికి స్తోత్రం. రెండోది, అన్నకు సంతానం లేదు, చక్కని బహుమానాన్ని నేను నీకు ఇస్తాను. ప్రైజ్ లాడ్. వాళ్ళు వచ్చి 3 నెలలు ఏమవుతుంది, ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెంట్తో ఉంది. గట్టిగా సవట్లు కూడా దేవుడు నా మహింపడతాం. ప్రతి నెల 7వ తారీఖు జరిగే ఈ ప్రార్థనలో కాడ చాలామంది దీవెన పొందుకున్నారమ్మా, చాలా శక్తి పొందుకున్నారంటే ఆ సహోదరు చెప్పిన మాట ఏంటంటే, అన్నయ్య ఎంతోమంది సావుకులను నేను చూసా, ఈయన తెలియకుండా దొంగతనకు పోతాను ఈ ప్రార్థనకి, ఏమనడు కానీ అయినా సరే ఏమన్నా అంటాడని భయంతో పోతా. కాకపోతే మీకులాగా ప్రార్థన చేసేవాళ్ళు నేను చూడలేదన్నాను. ప్రైజ్ లాడ్. నేను అన్నాను, నేను చేసే ప్రార్థన మామూలు ప్రార్థనే, కానీ నేను చేసే ప్రార్థనలో ఏముంటుందనంటే నీ సమస్య కొరకే నేను ప్రార్థన చేస్తా. 2 విషయాల కొరకు నేను ప్రార్థన లేరంటే, మా కొరకు దైవ సావుకులు ఇంత ప్రార్థన చేసేవాళ్ళు, ఇంత ప్రార్థన పరులు ఉండాలనుకుంటే మేము ఎప్పుడో వచ్చేవాళ్ళం అన్నయ్య. అపవాది దేవునికి ఆటంకపరిచి మేము నిజంగా ఎన్నో బాధలు పడ్డాం. ఇప్పుడు ఆయన డ్యూటీ ఎంత తెలుసా? స్టార్టింగే 72,000 శాలరీ. ప్రైజ్ లాడ్. ఆయన ఎప్పుడు 10-15 ఏళ్ళు డ్యూటీ కంటే ఎప్పుడు ఎక్కువ చేయలేదంట. 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 16, అంతకంటే అసలు నేను చేయలేదన్న ఎక్కువ, అబద్ధం ఎందుకు ఆడాలి. ఇప్పుడు 72,000 నాకు నెలకొచ్చి. నేను అనుకున్నా, దేవుడు ఒక బిడ్డను లేపాలనంటే, ఒక బిడ్డను ప్రేమిస్తే 72,000 రూపాయలు డ్యూటీ ఇచ్చాడు. నెలకు 5,000 రూపాయలు డబుల్ బెడ్రూమ్లు ఇంట్లో ఉండే కృప ఇచ్చాడు. భార్యకి 15 సంవత్సరాలు అంట వాళ్ళు వివాహం అయ్యి సంతానం లేదనే కొరత కాడ తీర్చేసాడు. గట్టిగా సంఫట్లు కొడదాం. దేవుడు సంతానం కాడ ఇచ్చాడు. వాళ్ళు అడిగారు నన్ను, ఒక మీటింగ్కి 2 లక్షలు ఖర్చు అయిద్దని మేము విన్నామన్నా, ఆ 2 లక్షలు మేము పెడతాం, మాది ఆంధ్ర, మీరు అక్కడికి వచ్చి వాక్యం చెప్పాలి అని అన్నారు. సరేనమ్మా అన్న, మీకు ఎప్పుడు వీలుంటే, ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు మీటింగ్ పెడదాం, అక్కడ వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడే మీటింగ్ పెడదాం, వర్షాకాలం కాదు. ఈ వర్షాకాలం అయిపోయింది, తర్వాత చలికాలం వచ్చేది కదా, డిసెంబర్కు దగ్గర, నవంబర్ ఆ టైంలో ఖర్చు మొత్తం మీరు ఇక్కడి నుంచి వచ్చేది వెళ్ళేది, ఇక్కడి నుంచి మీకు స్పెషల్గా కారు పెడతామన్నా అని అన్నారు. నాకు ఇక్కడి నుంచి కారులో వెళ్ళాలని సోకు ఆశ లేదు, కానీ బండికైనా వెళ్తా, బస్సుకైనా వెళ్ళి వస్తా. కాకపోతే అతను ఏమన్నాడంటే, అన్నా నాకు అన్నదమ్ములు లేరు కానీ నాకు ఒక అన్నకలాగా నిన్ను నేను దగ్గరుండి తీసుకెళ్తానన్నా, ఈ ఒక్క అవకాశం ఇయ్యని అన్నాడు. సరే తమ్ముడా, ప్రైజ్ లాడు, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఒక చిన్న పాప మాటిని ఆయన మందిరానికి వచ్చాడు. గొడ్డుమోతులు అనే నిందన దేవుడు తొలగించాడు. గొడ్డుమోతుడు, గొడ్డుది అన్న నిందని యేసయ్య తొలగించాడు. మంచి డ్యూటీ, నెలకి 72,000 రూపాయల డ్యూటీ ఇచ్చాడు. ఆ కుటుంబానికి మనలందరినీ పిలిచారు. దేవుడికి స్తోత్రం.
పాదాం ఒకసారి అందరినీ, మన సంఘాన్ని అందరిని రమ్మన్నారు. చెబుతా నేను నిదానంగా, టైం చూసుకోండి. బైబిల్లో కాడ ఒక చిన్న బిడ్డ మాటని ఒక రాజు బాగుపడినట్టుగా మనం చూద్దాం. తేండి 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము. నయమాను అనే ఒక రాజు ఉండడు, గొప్ప రాజు. ఆయన ఆ రాజు ఏం చేస్తున్నాడంటే, ఈ చిన్న బిడ్డని ఇజ్రాయెల్ ప్రజల దగ్గర నుంచి చెరపట్టుకొచ్చాడు. అంటే ఆ ప్రజల దగ్గర నుంచి పని చేసిద్ది నా భార్యకి ఇంట్లో ఏదో పని అని చెప్పి తీసుకొచ్చాడు. ఈ చిన్న బిడ్డ, ఈ యవన బిడ్డ ఆ ఊడుస్తూ ఆ గది క్లీన్ చేస్తూ ఆ యజమాని చూస్తే, యజమాని కాళ్ళు చేతులు అంతా కుష్ఠరోగంతో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యజమాని కాళ్ళు చేతులు అంతా కుష్టే. ఈ చిన్న బిడ్డ ఎప్పుడు చూసినా సంతోషంగా నవ్వుతూ ఉండిద్ది. ఆమె అంటుంది, ఆ రాణి, ఆ నయమును భార్య, రాజుగారి భార్య, ఏమ్మాయి ఎప్పుడు చూసినా నవ్వుతా సంతోషంగా ఉంటావు, నీ సంతోషానికి కారణం ఏంటి అని అడుగుతోంది. అదే, మా దైవజనుడు ఉండోడమ్మ, మా కొరకు ప్రార్థన చేస్తాడు, ఆయన దగ్గర ఏ రోగమైనా తగ్గిపోయింది, ఏ వ్యాధైనా తగ్గిపోయింది అని చెప్పి ఆ రాణికి చెబుతూ ఉందమ్మ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రాణికి ఆ మాట చెబుతున్నప్పుడు ఆ రాణి తగ్గిపోయిందంటే, ఆ తగ్గిపోయిద్దమ్మా, సావుకుడు ఉండోడు అంటున్నావు కదా, ప్రార్థన మాక్కడ చేస్తాడా, చేస్తాడమ్మా, మంచి ప్రార్థనా పరుడు అని అంటే, ఇంట్లో పనిచేసే పిల్లల మాట ఎవరన్నా వింటారా? వింటారు ఎవరన్నా? వినరు. ఏయ్, పనిచేసి మేము దినగా మిగిలిన తిని బతికేదానివి, నువ్వేంది మాకు చెప్తావు, నడు బయటికి నడు, ఈ పిల్లలు బయటికి పంపిణ అంటారు. అయితే ఆ చిన్న బిడ్డ మాట ఎవరన్నారో తెలుసా? ఆ రాజు భార్య అయింది. ఆ భార్య వెళ్ళి రాజుకు చెబుతుంది. చదువమ్మా మాటలు. రాజు భార్య అయింది. ఈ భార్య రాజు గారికి చెబుతుంది. సిరియా రాజు ఉమ్, సైన్యాధిపతి అయిన నయమాను అనొకడుండెను. ఆ, అతని చేత యెహోవాయే ఆ, సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక ఉమ్, అతడు తన యజమాని దృష్టికి గనుడై ఆ, దయ పొందిన వాడాయెను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని ఉమ్, అతడు కుష్ఠరోగి. ఉమ్, సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకు పొయ్యుండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరుకుని తేగా అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. ఉమ్, అది షోమ్రోనున్న ప్రవక్త దగ్గర నా ఏళ్లవాడు ఉండవలనని ఎంతో కోరుచున్నాను. ఉమ్, అతడు నా ఏళ్లవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానిరాలితో అనెను. ఉమ్, నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశం చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా, ఉమ్. సిరియా రాజు, నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదనని చాలు, ఆజ్ఞయించి ఒక్కసారి గమనించండి. రాణికి చెప్పింది ఆ పాప, చిన్న పాప. ఈ రాణి ఏం చేసింది? ఎవరికి చెబుతుంది? వెళ్ళి రాజుగారికి చెబుతుంది. అసలు ఆ రాజ్యాల పరిపాలించే రాజులేంటి, రాణులేంటి, ఇంట్లో పనిచేసే అమ్మాయి మాట ఏంటి కదా. ఈ సహోదరుడు ఈ అన్నకాడ ఏమన్నాడంటే, అన్నా, ఆ చిన్న పాప చెబుతున్నప్పుడు చిన్న పాప పిల్లల మాటలు అవసరమా అనిపించింది, కానీ మళ్ళీ నాకు అనిపించింది ఆ మనసుకి, ఒకసారి మనం వెళ్ళి చూద్దాం ఆ మందిరాన్ని, ఒకసారి నేను మందిరాన్ని దర్శిద్దాం పోయి, ఏమో మంచిగా అనిపిస్తే పాదాలు లేతలేదు అని చెప్పి మేము వచ్చామన్నా. ఇంత మేలు చేస్తాడని దేవుడు అనుకుంటే మేము ఎప్పుడో వచ్చేవాళ్ళం అన్న. 15 సంవత్సరాలు మా మ్యారేజ్. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ బంధువులందరూ ఫోన్ చేసి అంటున్నారంట,
ఎరా యాకోబు, ఏం చేస్తున్నావు? భార్య ప్రెగ్నెంట్ అంట కదా, డ్యూటీ వచ్చిందంట కదా, మంచిగా ఉండవు కదంట కదా, మరి రావచ్చా మేం కాడ ఎప్పుడన్నా? హైదరాబాద్ పని మీద వచ్చేవరా, పలానా చాట ఉన్నాము, ఆ రండి. ప్రతి ఒక్కళ్ళు ఏ రోజు అలా పలకరించేవాడు కాదంట. ఎప్పుడైతే 72,000 డ్యూటీ వచ్చి భార్య ప్రెగ్నెంట్ అయిందో, వండవాళ్ళు లేనివాళ్ళు సన్నాసులు మంచివాళ్ళు అందరూ అవుతున్నారు. ఇక ఒక్క మనిషి దీవెనికరంగా దేవుడు మార్చబడాలంటే అది దేవుడు వశమై ఉంది. దేవుడికి స్తోత్రం. ఒక మనిషి ఆశీర్వాదకరంగా ఉండాలనంటే అది ఎవరో ఇష్టమైనంటే అది ప్రభువు నామానికి మాత్రమే మహిమ. గనుక ప్రేమ దేవుడు బిడ్డలారా, ఈ చిన్న బిడ్డ మాటలిని, ఈ చిన్న పాప మాటలిని రాణి రాజుగారితో చెప్పింది. ఆ రాజుగారు సైన్యాధిపతి చెప్పాడు. ఈ రాజుగారు రాణిగారు ఇద్దరు బయలుదేరి ఎక్కడికి వచ్చారో తెలుసా? ఎలీషా దగ్గరికి వచ్చారు. దేవుడికి స్తోత్రం. ఎలీషా దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే, అయ్యా నేను వచ్చానని అయితే చెప్పడానంటే, ఎలీషా బయటికి కాడ రాలా, అక్కడే లోపల ఉండి ఒకే మాట అంటాడు. ముందు ఎలీషా దగ్గర పనివాడు ఉంటాడు జ్యోతుడు, అయ్యా ఆయన వెళ్ళి యోర్దా నదిలో స్నానం చేసిరా మన ముందు అని అంటాడు. ఆయన కోపం వచ్చింది. బర్బా, అమలోయ పెద్ద పెద్ద నదులు మా రాజ్యంలో ఉండి, ఏంటి ఇక్కడ నన్ను యోర్దాలోకి వెళ్ళి తానం చేసిరమ్మంటాడు, ఏమనుకుంటున్నాడు అసలు ఈయన అని చెప్పి అదే పనిగా ఆయన చూస్తూ ఉంటాడు. ఆ సైన్యంలో ఉన్న ఒక అతను సైన్యాధిపతి అంటాడు, అయ్యా ఆ ప్రభర్త ఏమన్నా డబ్బులు ఏదైనా సహాయం చేయమంటే ఎడ్డి బంగారం చేస్తావు కదా, ఇది అంతకంటే మంచి మాటే కదా అయ్యా, తాను చేయమంటాము, మనం వెళ్దాం రాయి అని చెప్పి ఈ సైన్యాధిపతి బండి కట్టుకుని మొత్తం మీద యోర్దా నదికి అడిగిపోతారు. యోర్దా నది కాడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మునుగుతాడు, లెగుస్తాడు, మునుగుతాడు, మళ్ళా లెగుతాడు. 3 సార్లు మునిగి లేచాడు. ఆ ఒంటి మీద ఉన్న కుష్ఠరోగం అలాగే ఉందే, మార్పు లేదు. ఈయన మునుగుతున్నాడు లెగుతున్నాడు, మునుగుతున్నాడు లెగుతున్నాడు, కానీ ఈ ఒంటి మీద ఉన్న వ్యాధి, ఆ బాధ మాత్రం బాటల్లా. మొత్తం మీద 6సారి మునిగి 7సారి అట మునిగి లేచాడమ్మ పైకి. దేహం అంతా కాడ పసుపెట్టి దేహం మార్చబడింది. హల్లెలూయ. ఆ కుష్ఠరోగం వెళ్ళిపోయిందో, మంచిగా ఆరోగ్యంగా ఉంటాడు. చదవండి, ఆ మాటలు చదవండి. ఆయన దైవజనుడు మాటకి ఇన్ని ఆగ్రుడై మండి కోపపడి తిరిగి వెళ్ళిపోదామనేటప్పటికి ఆ సైన్యాధిపతి చెప్పిన మాటని ఆ యోర్దా నదిలోకి వెళ్ళి 6 సార్లు మునిగాడు, మార్పు లేదు. 7సారి అలా మునిగాడు. దేవుడు మన పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ప్రభు తన తాకాడు. తన ఒంట్లో శరీరంలో ఉన్న సమస్త కుష్ఠరోగము నిర్మూలమైపోయింది. దేవుడికి స్తోత్రం. మంచి ఆరోగ్యవంతుడు కలిగించాడు. అప్పుడు అంటున్నాడు, ఏమని చెప్పమంటారా, ఇజ్రాయెల్ దేవుడే దేవుడు, ఎలాంటి దేవుడు ఎక్కడా లేడు, నేను చూడలేదు, ఈయన గొప్పవాడని చెప్పి ఆయన ఒక రాజు ప్రకటిస్తామన్నాడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, మనం గమనించాలి. చదవండి అమ్మ మాటలో. చదువమ్మ మాటలు చదువు. ఎలీషా దగ్గరికి వెళ్ళి ఆయన మాట చెప్పిన తర్వాత యోర్దా నదికి వెళ్ళి ఆయన మునిగిన అక్కడి నుంచి చదవండి. అతడు పోయి ఆ, దైవజనుడు చెప్పినట్లు ఆ, యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలన అయినది. అతడు శుద్ధుడాయెను. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి
చిత్తగించుము. ఉమ్, ఇశ్రాయేలీయులు నున్న దేవుడు తప్ప ఉమ్. లోకమంతటి అందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. చూడండి చాలు. ఏమంటున్నాడు? ఇశ్రాయేల్లో దేవుడు తప్ప ఈ లోకమందు ఎంతోమంది నేను చూసే కానీ అలాంటి దేవుడు ఎక్కడ లేడని చెప్పి ఆ రాజు అంటామన్నాడు. ప్రేమ దేవుడు బిడ్డలారా, చిన్న విషయమైనా సరే మనం అనుకుంటాం, చిన్న విషయమైనా సరే ఆయన దేవుడు ఉన్నతంగా కార్యం చేసేవాడు. ప్రైజ్ లార్డ్. చిన్న విషయమే కావచ్చు మనకి, కానీ ఉన్నతమైన కార్యం చేసే దేవుడు ఆయన. ఎలా కార్యం చేస్తాడో తెలుసా? రాజు అంటున్నాడు, ఏమండి అయ్యగారు, బంగారం తెచ్చానయ్యా. ఏంటి తెచ్చా? డబ్బులు తెచ్చాను, కొత్త బట్టలు 10 జతలు తీసుకొచ్చా, నాకు ఏమి వద్దా అంటున్నాడు. కావాలన్నాడా వద్దన్నాడా? చాలామంది నన్ను తిట్టుకుంటూ ఉంటారు ఈ విషయంలో. పాస్టర్ గారు వద్దు వద్దు అంటాడు, మరి ఆయన ఏమి దీని భక్తుడు ఎట్ట భక్తుడు అంటారు. నేనంట, దేవుడు నన్ను పోషించేవాడు. దేవుడికి స్తోత్రం. మనుషులు ఇచ్చేది నాకు కాదు, కానీ యెహోవా చేత ఆశీర్వదించబడినవాడు అబ్రహాం. ప్రభు దీవెన ఉండాలి మనకి. అలాగని చెప్పి మేలు జరిగిన మన జీవితాల్లో మనం మర్చిపోవద్దు. దేవుడు నాకు మేలు చేసాడు, దాన్ని నేను మర్చిపోవద్దు. ఆ మేలును నా జీవిత గాలం నేను జ్ఞాపకం చేసుకుంటే నా బ్రతుకు దినములంతా కృపాక్షేమములతో ఆయన నన్ను నింపుతాడు. దేవుడికి స్తోత్రం. గనుక ప్రేమ దేవుడు బిడ్డలారా, గమనించండి. ఈ చిన్న పాప మాటిని ఆయన మంచి డ్యూటీ వచ్చింది. 72,000 రూపాయలు నెలకి. భార్య ప్రెగ్నెంట్ అయింది. తల్లిదండ్రులు కానీ అప్పచెల్లెలు కానీ పర్రపాటుని వీళ్ళ దగ్గరికి వచ్చేదానికి ఒక్కళ్ళు ఇష్టపడలేదంట. వారం వస్తున్నారంట. ఫోన్ చేసి అంటాడు, అన్న మా అక్కడు వారం వస్తారన్న, నాకు ఇది భయం ఉందని అంటే నేను అన్నాను, నేనేమంటాను తమ్ముడా, నీ ఇష్టము, నీ అక్క చెల్లెలు కాబట్టి వస్తున్నారంటే. వీళ్ళు ఇప్పుడు ఏ రోజు నా మ్యారేజ్ 8 సంవత్సరాలు అన్న, ఒక్క రోజు కాడ కనీసం నా దగ్గరికి అట్ట నా ముఖం చూడలే వీళ్ళు. మా అక్కోళ్ళు కానీ మరి మా అన్న కానీ మరి మా అమ్మ నాన్న కాడ అసలు ఏచి ఇండ మా కొడుకు కాదు అన్నట్టుగా చూశారు. మరి ఇప్పుడు ఏంది ఎక్కడ లేని ప్రేమ వచ్చింది వీళ్ళందరికీ అని అంటే, నెలకి 72,000 రూపాయలు వస్తుంది కదా, మరి ఏ వస్తేనే ఊరినే బాగా తమ్ముడా, చికెన్ పక్కిన తెచ్చిపెట్టవు, చక్కగా ఏట మాసము మంచి ఖరీదు కలిగిన చేపలు రొయ్యలు తెస్తావు కదా, కనీసం మంచి భోజనం అన్న పెడతాడు వస్తాను అని అంటే, లేదు లేదు అన్న, వీళ్ళు మొత్తం మీద వీళ్ళ ఆలోచన ఏదో ఉంది. నేను అన్నా, వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు అని నువ్వు దేవుడికి దూరంగా మాకని చెప్పి. దేవుడికి స్తోత్రం. రాని వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టి పంపు తప్పులేదు, కానీ తల్లిదండ్రులు చూసుకోమన్నది బైబిల్లో. రక్త సౌందర్యకు మొహం సాటు అయ్యద్దని బైబిల్లో ఉంది. ఒకటి, నువ్వు దేవుడికి దూరంగా అవు తమ్ముడా అని చెప్పా. ఏమోనన్నా వీళ్ళ పొదేశం చూస్తుంటే మా బావాళ్ళకి ఏం మార్పు లేదు పాడలేదు. వాళ్ళు వచ్చినప్పుడు నన్ను ముందు అడుగుతున్నారు. మా భార్య ఏమో తాగుళ్ళు బాగుళ్ళు ఉంటే మా ఇంటికి రావద్దని చెబుతుంది. అదేంది అమ్మాయి, శుభకార్యం జరిగింది కదా, ఏదో సంతోషకరంలో అడుగుతారు, తెత్తే ఏమైంది? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తెత్తే ఏమైంది అమ్మాయి, సంతోషంలో తాగాలి అని అంటున్నారంట. ఈడేమో పాపం ఏం చేయనన్నా నేను, నాకేం అర్థం కావట్లేదు. వాళ్ళు వచ్చి నువ్వన్నట్టు అన్న తినిపోతే పర్లా, వాళ్ళు కోరికలు గొంతు కోరికలు అన్నీ కోరుతున్నారు వచ్చి. మా అక్క వచ్చేమో పొట్టి చీర బెటర్ నాకు, నీ భార్య ప్రెగ్నెంట్ కదా అని అంటుంది. వీళ్ళు ఏనాడు హాస్పిటల్లో చూపించుకొని 10 రూపాయలు ఇలే. మరి పెళ్ళైన తర్వాత నన్ను నా భార్యను పిలిచి రోజు భోజనం పెట్టలే. మరి ఇప్పుడేందన్న వీళ్ళకి ప్రేమ అని అంటే, నేను ఒకటే చెప్పా, డబ్బు నీ దగ్గర ఉంటే ఎన్నడో నేను చూడనోళ్ళు కాడ చెప్పాలి, ఎన్నడో నేను చూడనోళ్ళు కాడ నీ దగ్గరికి వస్తారు. డబ్బును చూసి వస్తారు. నేను చూసి వచ్చేవాళ్ళు అయితే ఎప్పుడో వచ్చేవాడు కదా. ఇన్ని సంవత్సరాల నుంచి రాకుండా ఇప్పుడు వస్తున్నాడు. కారణం ఏంటి? డబ్బును చూసి. మళ్ళీ ఈసారి పెరిగితే 5 ఏళ్ళు 10 ఏళ్ళు పెరగదు, 20 ఏళ్ళు కానీ 30 ఏళ్ళు కానీ పెరిగిద్దంట డ్యూటీలో శాలరీ పెరిగితే. దేవుడికి స్తోత్రం.
అంటున్నాడు. ఇయన్నీ తెలుసుకున్నట్టున్నారన్న ఈళ్ళు. నన్ను వదిలేతట్లేరు అని అంటే నేను ఒకే మాట చెప్పా. బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో. నీకాడ ప్రార్థన చేసుకోబుద్ధి కాకపోయినా, చేయలేకపోయినా మందిరం కాడికొచ్చి, మందిరం తలుపు తీసి ఉండేది ఎప్పుడైనా ప్రార్థన చేసుకో తమ్ముడా. నీకాడ ఉండబుద్ధి కాకపోతే ఈడకి రండి అమ్మాయి నువ్వు అని అన్నా. పక్కన రూమ్ కాడ ఉందో, నేను కాడ చర్చి కాడ ఉండలేదు కదా. శుభ్రంగా ఖాళీగా ఉంది, ఇబ్బంది లేదు, ఏడే తొడుగు దిందురు రండి అని అంటే అంటున్నాడు. అన్న, ఇంతగా ఆదరించిన వాళ్ళు మమ్మల్ని ఎవరు లేరు. మమ్మల్ని ఇంతగా ప్రేమించిన వాళ్ళు ఎవరు లేరన్న. దేవుడికి మేము దగ్గర అయ్యి, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించేటప్పటికి అందరూ కాలువ నీళ్ళకి చేపలు వచ్చినట్టుగా వస్తున్నారంట. ఆయన చెబుతుంటే నాకు నవ్వు వస్తూ ఉంది. కాలువ నీళ్ళకి ఇప్పుడు వర్షాలు పడతాయి కదా, వర్షాలు పడినప్పుడు వాగులు పొంగినప్పుడు చెరువులు చేపలు ఏం చేస్తాయి, మెత్తడికి దూకుతుంటాయి. అట్లా వస్తున్నారన్న, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అంటున్నాడు. నేను ఒకటే చెప్పా, ప్రార్థన చేసుకున్నానా, దేవుడికి నమ్మకంగా ఉండు. ఈ రాజు కాడ చిన్న బిడ్డ మాటిని, ఈ ఆ బిడ్డ మాటిని చక్కగా దైవజనుడి దగ్గరికి వచ్చాడు. మంచిగా కుష్ఠరోగం తగ్గిపోయింది, మంచిగా ఆరోగ్యంగా ఉన్నాడు. ఏమైంది మరి, శుభ్రంగా వెళ్తున్నాడే లేదా? ఏమంటున్నాడు దైవజనుడైన ఎలీషా, ఇదిగో నువ్వు సమాధానం కలిగి నువ్వు ఇంటికి వెళ్ళయ్యా అంటున్నాడు. అదేందయ్యా, ఎండి తెచ్చాను, బంగారం తెచ్చాను, డబ్బులు తెచ్చాను, కొత్త బట్టలు తెచ్చాను అంటే నాకు ఏమి వద్దు. కానీ అక్కడ బైబిల్లో ఏమని ఉందంటే, బంగారము ఎండి ద్రాక్ష తాటలో ఒలివ తోటలు సంపాదించుకున్న దానికి ఇది సమయమా అని ఉంది. కొన్ని సందర్భాలు, కొన్ని సమయాలు ఉంటాయి. కొన్ని సాట్లకి వెళ్ళి మంచిని కాడ తాగొద్దంటే మంచిని కాడ దాన్ని ప్రార్థన చేసి తిరిగి వస్తూ ఉంటా అంతే. దేవుడు మనకు చెప్పింది చెప్పినట్టుగా మనం చేయాలి. గనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఎప్పుడైతే ఈ రాజు ఆ చిన్న బిడ్డ మాట ఎన్నోడో చక్కగా ఆరోగ్యవంతుడయ్యాడు, సంతోషంగా తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. తన రాజ్యానికి వెళతమే కాక చక్కగా ఆరోగ్యంగా భార్యతో కుటుంబంతో ఆ రాజ్యం అంతా పాలిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే, ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందుల నుంచి దేవుడు మనల్ని దాటిస్తూ వస్తున్నాడు. ఒకప్పుడు మనోళ్ళు మనల్ని గౌరవించలా, గుర్తించలా, మన బంధువుల కాడ మనల్ని ప్రేమించలా. ఈరోజు మనల్ని ప్రేమిస్తున్నారు. కారణం ఏమైందనంటే, మనం మంచిగా ఉన్నాం గనక. మనం మంచిగున్నాం గనక ప్రేమైన దేవుడు బిడ్డలారా, వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారు. ప్రభు అయితే ఏ శ్రమ వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏ ఆపత వచ్చినా, ఆపతల నుంచి, శ్రమల నుంచి, శోధనల నుంచి మనల్ని ఖచ్చితంగా ప్రేమిస్తూ, మనల్ని కాపాడుకుంటూ ఈరోజు ఈ స్థితి వరకు మనల్ని నిలబెట్టాడు. గనుక వచ్చిన మీరందరూ ఈ లైవ్లో పెట్టిన బిడ్డల కాడ దేవుడిచ్చిన కృపను మనం పోగొట్టుకోవద్దు. బంధువులు వచ్చినా పోగొట్టుకోవద్దు, ఎవరో స్నేహితులు ఇన్ని మనం పోగొట్టుకోవద్దు. మనం దేవుడికి నమ్మకం కలిగి జీవిస్తే ప్రభు ఒకరోజు ఉన్నతంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. అంతవరకు కాడ మరి ఆ చిన్న బిడ్డ మాటిని, మరి ఆ సహోదరుడు భార్య కుటుంబం రక్షించబడింది. మరి అలాగే మంచి డ్యూటీ వచ్చింది, మరి అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. అలాగే నయమాను కాడ ఎలీషా దగ్గరికి వెళ్ళాడు, ఆ రోగాన్ని బాగొట్టుకున్నాడు, చక్కగా ఆరోగ్యంగా తిరిగి తన ఇంటికి వెళ్ళాడు. మన జీవితాల కాడ ప్రతి నెల 7వ తారీఖు ప్రార్థన జరిగింది. ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దేవుడు దీవిస్తూ వచ్చాడు. అందరి కొరకు ముఖ్యంగా ప్రార్థన చేస్తాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. వాక్యం కొరకు దైవ సేవకురాలు ఆత్మీయురాలు తల్లి ప్రార్థన చేసింది. ఆ తదుపరి మరి ఆయన రక్తము శరీరము ఇవ్వబడుతుండిద్ది. అందరం కాడ ప్రార్థన పూర్వకంగా ఉందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీ స్తోత్రం 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 స్తోత్రాలు ప్రభువా. జీవాధిపతి, మహోన్నతుడ, మహాగణుడ, సర్వశక్తిమంతుడ, సర్వోన్నతుడా, నీ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇదిగోండి ప్రభా, 7వ తారీఖు నాయన ఈ ఆల్నట్ ప్రేయర్ని ప్రభా మీరు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా తండ్రి, మీ నామను మహిమకరంగా మీరు జరిగించినందుకని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బిడ్డలు కొంతమంది రాలేదు ప్రభా, నీ స్తోత్రం. రాలని బిడ్డలను దీవించండి, వచ్చిన బిడ్డలను దీవించండి తండ్రి.
అయ్యా వాళ్ళు ఏ పనుల నిమిత్తం వెళ్ళారో ప్రభా క్షేమంగా మళ్ళీ నడిపించండి ప్రభా. పరిశుద్ధుడా నీ స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. మరి ముఖ్యంగా ప్రభా పాటల ద్వారా మీ నామను మహిమ తెచ్చుకున్న వాక్య పరిచయం ద్వారా నాయన నిజంగా ఇస్రాయల్ దేశం చెప్పిన మాటను బట్టి అయ్యా నీ స్తోత్రం సిరియా దేశపు రాజు నయమాన్ కుష్ఠరోగానికి ప్రభా నీ స్తోత్రం మాన్పి అయ్యా నీ స్తోత్రం గొప్ప రక్షణ కలగజేసి దేవా నీ స్తోత్రం అయ్యా నీ స్తోత్రం ఉన్నతంగా మీరు దీవించినందుకు నీ స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా నయమాను కలిగిన కుష్ఠాన్ని ప్రభా నీ స్తోత్రం యోధ నదిలో ప్రభా 7 సార్లు మునగానే పసిపిల్ల దేహం వలె ప్రభా అయ్యా దేహమై అతడు శుద్ధుడైనట్టు లేఖనం సెలవిస్తున్న స్వామి. నిజంగా తండ్రి నాయన ఆయన నయమాను శుద్ధుడైన తర్వాత ఇస్రాయేలీలు ఇంత గొప్ప దేవుడు అయ్యా నీ స్తోత్రం ఎవరు లేరని ప్రభా అతను ఒప్పుకొని ప్రభా నీ స్తోత్రం నీ గురించి ప్రచురం చేశాడు ప్రభా. దేవాని స్తోత్రం సహాయం చేయండి. మా కుటుంబాల్లో కూడా నెమ్మదిని ఆరోగ్యాన్ని సమాధానం శాంతిని మీరు దయచేయండి ప్రభా. అయ్యా నీ స్తోత్రం శారీరకంగా బాధపడుతున్న వారిని అయ్యా మీరే సంపూర్ణ ఆరోగ్యంతో నింపండి తండ్రి. దేవాని స్తోత్రం బలహీనంగా ఉన్న వారిని కాళ్ళ నొప్పులతో ఉన్న వారిని ప్రభా సంపూర్ణ స్వస్థతనియండి. నీ రక్తాన్ని ప్రోక్షించండి ప్రభా నీ స్తోత్రం. ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించి ఆస్వాదించి మీ నామానికి మేము తెచ్చుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామస్తాను. నా ప్రాణమా యెహోవా ఆయన చేసిన ఉపకారంలో నువ్వు దేన్ని మరుగు. మన తండ్రి దేవుడు ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సావాసం సన్నిధి మనకు సకల పరిశుద్ధులకి ఆయన రాటపరంతులు సదా తోడే నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అందరికి వందనాలు. దేవుడు దీవించగా అందరికి వందనాలు. దయచేసి అలాగే కూర్చోండి. దేవుడు శరీరం రక్తం తీసుకునేది.